ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో నిన్న నారా చంద్రబాబు గారి ముఖ్యమంత్రి గారి సెలబ్రేషన్స్ అయితే చేశారు. ఆ సెలబ్రేషన్స్లో స్టూడెంట్స్ అందరు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లాగ్స్ అయితే రెచ్చి ఒక రేంజ్లో అడావిడి అయితే చేయడం జరిగింది. ఆ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చంద్రబాబు గారు బర్త్డే సందర్భంగా అసలు ఎలాంటి సెలబ్రేషన్ చేశారంటే, ఎట్లాంటి కట్అవుట్లు పెట్టారంటే మీకు చూపిస్తాను చూడండి. కారు మీద వెళ్తూ పైనుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో ఒకటి పట్టుకొని ఒక రేంజ్లా అంటే రాబోయే నాయకుడు అని చెప్పి చూపిస్తున్నట్లయితే ఉంది. అది మొత్తం బాలకృష్ణ గారి ఫ్లాగ్స్, చంద్రబాబు గారి ఫ్లాగ్స్ అండ్ టీడీపీ ఫ్లాగ్స్, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లాగ్స్ ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉండడం జరిగింది. చాలా మంది క్వశ్చన్ చేస్తుంటారు, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎందుకు టీడీపీ కార్యకర్తలు క్యాడర్ అంతగానం వెల్కమ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు అంటే ఏమీ లేదు. వాళ్ళకి సరైన నాయకుడు భవిష్యత్తులో ఉండేది ఒక్క జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి టీడీపీ కార్యకర్తలైన క్యాడర్ ప్రతి ఒక్కరు కూడా తన రాక కోసం ఇలాంటి సిగ్నల్స్ ప్రతిసారి కూడా ఇస్తూ ఉంటారు. సో దీంట్లో స్పెషల్గా జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ క్యాడర్ కోసం ఏదో ఒకటి చేశారని లేదు. 2009లో పార్టీ కష్టంలో ఉన్నప్పుడు తనే స్వయంగా వచ్చి పార్టీ తరపున ప్రచారం కూడా చేశాడు. సో అప్పటి ప్రజలు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఓన్ చేసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయని చెప్పాలి. మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ చేయండి. కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.